హలో టీచర్స్. సో, వెల్కమ్ టు ఏపీడీఎస్సీ బిగ్ బ్రేకింగ్ న్యూస్. అలాగే ఇప్పుడు మనకు ఆల్రెడీ 6,100 పోస్టులతోటి నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారని చెప్పేసి తెలిసింది. దీనివల్ల నిజంగా క్యాబినెట్ నిర్ణయం మనల్ని నిరుత్సాహపరిచిందనే చెప్పుకోవచ్చు. ఎలక్షన్‌లకు ముందేమో 23,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పుకుంటూ వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు కేవలం 6,100 పోస్టులకే అనుమతి ఇవ్వడం అనేది చాలా దారుణమైన విషయం. అసలు ఈ 6,100 పోస్టులు ఇవ్వడం ఏంటి? ఎన్నో ఇప్పుడు చాలా ఖాళీలున్నాయి. అసలు ఉన్నయి వేరు. కానీ వీళ్ళు ఇస్తున్నది వేరు ఇక్కడ. ఇక్కడ జరుగుతున్న విషయం అదే. నియర్లీ 18,000 పోస్టులు ఖాళీగున్నాయి. కానీ అందులో కూడా కోత పెట్టి వీళ్ళిప్పుడు పోస్టులు ఇస్తున్నారు. అది కూడా జస్ట్ ఎలక్షన్స్ అంటూ మాత్రమే. ఎలక్షన్‌ల కోసం మాత్రమే ఇస్తున్నారు. నిజంగా జాబులు ఇవ్వాలని మాత్రం ఇవ్వట్లేదు. అసలు ఇది మాత్రం చాలా దారుణంగా ఉంది. సరే ఇకపోతే మనకి పోస్టులు ఏమన్నా పెరిగే ఛాన్స్ ఉందా? అంటే ఆల్రెడీ రిటైర్మెంట్ వాళ్ళు అవన్నీ చూసుకుంటే అంటే ఎస్పెషల్లీ మనకి ఎగ్జామినేషన్ అనేది ఎక్కువగా ఎప్పుడు జరిగే అవకాశం ఉంది అంటే నెక్స్ట్ ఆఫ్టర్ ఎలక్షన్స్ జరిగే అవకాశం ఉంది. మనకు పోస్టులు పెరగాలి అంటే ప్రభుత్వం మారాలి. అది మాత్రం తప్పనిసరి. ప్రభుత్వాన్ని మనం గద్దె దించితే ఆటోమేటిక్‌గా పోస్టులు మారతాయి. ఎలాగంటే తెలంగాణలో ఓన్లీ 5,089 5,000 పైచిలకు పోస్టులతోటి నోటిఫికేషన్ ఇస్తే దాన్ని ఇప్పుడు మన అభ్యర్థులు తిప్పికొట్టడంతోటి ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇంకా కొన్ని యాడ్ చేసి అనుబంధ నోటిఫికేషన్ యాడ్ చేసి దానితో పాటుగా మళ్ళీ ఇప్పుడు పోస్టులు పెంచి డిఎస్సి కండక్ట్ చేయడానికి ప్లాన్ చేస్తుంది. అది ఈ నెలలోనే ఆచరణ రూపం దాల్చే అవకాశం ఉంది. మనం కూడా ఏం చేయాలంటే ప్రభుత్వాన్ని గద్దించాలి. అప్పుడు మాత్రమే ఈ పోస్టుల సంఖ్య అనేది పెరిగిద్ది. ఎలాగో ఇప్పుడు ఎగ్జామ్స్ పెట్టరు. కంపల్సరీగా ఎగ్జామ్స్ పెట్టేది ఆఫ్టర్ ఎలక్షన్స్ మాత్రమే. ఈ ఆఫ్టర్ ఎలక్షన్స్‌కి కంపల్సరీగా మళ్ళీ జూన్, జూలై వరకు టైం ఉంటది. ఈ టైంలో వచ్చే గవర్నమెంట్ అనేది ఆలోచించుకొని, ఆ గవర్నమెంట్ మీద కూడా కొంచెం ఒత్తిడి తీసుకొస్తే కంపల్సరీగా మనకి పోస్టులు పెరిగే అవకాశం ఉంది. దాంతో పాటుగా ఇప్పుడు మళ్ళీ వీళ్ళు ఇదో పెద్ద డ్రామా మళ్ళీ అప్రెంటిస్ విధానం అంట. ఎందుకు ఈ అప్రెంటిస్ విధానం? ఎందుకసల? అప్రెంటిస్ అయ్యా మేము ఆల్రెడీ బీఎడ్‌లు, డీఎడ్‌లు చేసి ప్రాక్టీస్‌లు చేసుకొని ఆల్రెడీ బయటపడ్డవాళ్ళం. మాకెందుకు అప్రెంటిస్‌లు? ఇప్పుడు ఈ సచివాలయం వాళ్ళకంటే మీరు కొత్తగా పెట్టారు కాబట్టి, వాళ్ళకి కొత్తగా పనేమి తెలియదు కాబట్టి, వాళ్ళు ఒక నేర్చుకునే టైంలో ఉంటారు కాబట్టి వాళ్ళకి అవసరం. మాకెందుకు ఈ అప్రెంటిస్ విధానం? అంతకుముందు ఎప్పుడో ఉంది. అది పనికిరానిదనే కదా! తీసేసి మళ్ళీ కొత్తగా డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ పెట్టింది. మీరెందుకు అప్‌డేట్ కాకుండా ఇప్పుడు ఓల్డ్ విధానాలు తీసుకొచ్చి రాజధానులు తీసుకొచ్చి 3 రాజధానులు అని చెప్పేసి ఫెయిల్డ్ సిస్టమ్‌ని ఒకదాన్ని తీసుకొచ్చి అసలు రాజధాని అనేదే లేకుండా చేసి ఈరోజు రాష్ట్రాన్ని నాశనం చేశారు. ఇప్పుడు మా విద్యా వ్యవస్థని మేము కొన్ని కోట్ల రూపాయలు పెట్టి విద్యా వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నాం అంటారు. ఏ విధంగా కోట్ల రూపాయలు పెట్టి వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నారు చెప్పండి? మీ కాంట్రాక్టర్ల కోసమా? ఆ! లేకపోతే ఇంక దేనికోసం? టీచర్లు లేని స్కూల్‌లు ఎందుకు మీకు? దాని వాటి కాంట్రాక్టర్‌లకు డబ్బులు ఇయటానికి వాటికి మాత్రం బాగా పనికొస్తుంది మీ కంపెనీలకి. అంతేగాని మా టీచర్‌లకు పోస్టులు లేవు. అలాంటప్పుడు మీకెందుకు ఇంకా ఈ స్కూల్స్ ఇవన్నీ? మాకేం అర్థం కావట్లేదు. మాకు మాత్రం మంచి పోస్టులతోటి అసలు అసలు పరిస్థితులైతే చాలా దారుణంగా ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్ పోస్టులైతే అసలు జిల్లాకొచ్చి 10, 15 కూడా లేనట్టే అనిపిస్తుంది. సో, కంపల్సరీగా దీని మీద రీథింక్ చేయాలి. పునరాలోచించి మంచి ఆలోచనతో మాకు డీఎస్సీ వదలాలి. అంతేగాని ఇలా ఏదో ఇచ్చేద్దాం, చేతులు దులుపుకుందాం అని అంటుంటే మాత్రం మంచిగా అది అనిపించదు. మీరు కంపల్సరీగా మీరు గద్దె దిగటం ఖాయమవుతుంది. ఆలోచించుకోండి. ఓకే. ఇక మన మిత్రులకు డీఎస్సీ మిత్రులందరి దగ్గరికొస్తే మనం రేపు ఎల్లుండిలో ఇది టెట్ అనేది రిలీజ్ చేయబోతున్నారు కాబట్టి మనం ప్రిపరేషన్ అయితే ఆపొద్దు. దాన్ని కొనసాగిద్దాం. నేను చెప్పినట్టుగా నేను అన్నట్టుగా నేను కూడా సైకాలజీ క్లాసెస్ కూడా చెప్తాను. ఇక్కడ సైకాలజీ, ఇంగ్లీష్‌కి సంబంధించిన కంటెంట్, మెథడాలజీ, గ్రామర్ అన్నీ కూడా క్లాసులు చెప్పుకుంటాను. ఇన్ని రోజులు నాకు డైరెక్ట్‌గా క్లాస్ చేయడానికి కొంత ఎక్విప్‌మెంట్ లేకపోయింది. నిన్ననే నేను కొంచెం ఒక మంచి ఫోన్ కూడా తీసుకున్నాను. వీడియోస్ కోసం, కేవలం వీడియోస్ రికార్డ్ చేయటం కోసం. అలాగే ఇక్కడ కనిపిస్తుంది మీకు ట్రైపాడ్ కూడా కొన్నాను. అలాగే గ్రీన్ బోర్డ్ కూడా ఒకటి ఆర్డర్ పెట్టాను. అది ఈవినింగ్ లోపు వస్తది. వీటన్నిటితోటి మనం క్లాసెస్ ఇక రేపటి నుండి క్లాసెస్ అయితే కంటిన్యూస్‌గా చేస్తూనే ఉంటాను. ప్లీజ్ అప్డేట్ దట్ మీన్స్ ప్లీజ్ షేర్ మై వీడియోస్. నాట్ దిస్ వీడియోస్ ఎస్పెషల్లీ ఐ యామ్ టెల్లింగ్ సబ్జెక్ట్ వీడియోస్. నాకు ఈ వీడియోస్‌తో కాదు. మనకి సబ్జెక్ట్ వీడియోస్ అనేది షేర్ అవ్వాలి. అందరికీ ఉపయోగపడాలి కాబట్టి దాన్ని షేర్ చేయండి కంపల్సరీగా. అందరం నాలెడ్జ్ షేర్ చేసుకొని మన అందరం ముందుకెళ్దాం. ఇట్లు జేఆర్‌వి సార్. థాంక్ యూ.